హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. కింద ఇచ్చినటువంటి వాటిలో గవర్నర్కి సంబంధించి డిస్క్రిషనరీ పవర్స్ ఏవి? ఇందులో మొదటిది కరెక్ట్గా చూసుకుంటే సెకండ్, అపాయింటింగ్ ద మినిస్టర్స్ అనేటటువంటిది డిస్క్రిషనరీ పవర్ కాదు. ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన అడ్వైజ్ని ఆధారంగా చేసుకొని చీఫ్ మినిస్టర్ ఇచ్చినటువంటి అడ్వైజ్ని ఆధారంగా చేసుకొని గవర్నర్ మినిస్టర్స్ని అపాయింట్ చేయాల్సి ఉంటుంది. మేకింగ్ ద రూల్స్ కండక్ట్ టు బిజినెస్ ది స్టేట్ గవర్నమెంట్స్, ఇది కూడా ఆయన డిస్క్రిషనరీ పవర్ ఏం కాదు ఇది. సో ఇది డిస్కస్ చేస్తారు. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ 1 and 3. అయితే ఈరోజు మనం చాలా చిన్న టాపిక్ చెప్పుకుందాము. ఈ టాపిక్ ఏంటంటే స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్. స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ పలకడానికే ఇబ్బందిగా ఉంది, అందుకని బుజ్జినే మోడ్ పెడదాం. STSS RRR లాగా SSS అనమాట. సో ఇది చాలా చిన్న టాపిక్, అందుకే నేను ప్రతిరోజు ఇచ్చేటట్టుగా వివరాలు ఇవ్వలేదు. ఈ స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనేటటువంటిది జనరల్గా ఈ స్ట్రెప్టోకోకల్ అనేటటువంటి బ్యాక్టీరియా ప్రతి మనిషిలోని జీవితకాలంలో 1-2 సార్లు వస్తుంది. చిన్నప్పుడు మీకు ఎప్పుడన్నా ఇక్కడ అంగిడి అంటారు, గొంతు దగ్గర నొప్పి వస్తుంది, బాగా గుట్టక మింగితే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎర్రగా అయిపోయి లోపల ఒక్కొక్కసారి అల్సర్స్లా వస్తాయి. అది స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా అనమాట. ఈ స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా ఇది బాగా పరిణామం చెంది ఒక టాక్సిక్ సిండ్రోమ్గా మారింది. ఇప్పుడు ఇది జపాన్లో ఈ మధ్య కాలంలో దాదాపుగా 1000కి పైగా కేసులు వచ్చాయి. 24 నుంచి 48 గంటల్లో మనిషి మరణానికి దారితీస్తుంది. సో డెఫినెట్గా బ్యాక్టీరియాతో పోలిస్తే వైరస్ల గురించి మనం ఎప్పటివరకు చూసాం, కానీ బ్యాక్టీరియా విస్తరణ చాలా వేగంగా జరుగుతుంది. సో అందులో భాగంగా ఈ పర్టికులర్ STSS బ్యాక్టీరియా అనేటటువంటిది మనిషిని 24 నుంచి 48 గంటల్లో చంపేస్తుందట. అలాగే ఇది జపాన్లో చాలా విపరీతంగా ఈ కేసులు పెరుగుతున్నాయి. దీనికి ఒక యూనిక్ ఇది ఉంది, అంటే మనకి బిజినెస్లో USP లాగా ఇక్కడ కూడా దీనికి ఒక USP ఉందన్నమాట. అదేంటంటే ఇది మనిషి లోపల ఉన్నటువంటి ఫ్లెష్ ఏదైతే మాంసం ఏదైతే ఉందో దాన్ని తినేస్తుంది, టిష్యూస్ని తినేస్తుందంట. అంటే ఇప్పుడు ఈ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళింది అనుకోండి, ఏ ఊపిరితిత్తుల దగ్గర అందుకుంది అనుకోండి, ఊపిరితిత్తులు తినేస్తుంది. అలా మనిషిలో ఉన్నటువంటి ఫ్లెష్ని తినేసేటటువంటి బ్యాక్టీరియా. సో ఇది జపాన్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనేటటువంటిది చాలా విపరీతంగా పెరిగి దాదాపుగా 1000 కేసులకు పైగా పెరిగి చాలామంది మరణిస్తున్నారని కూడా జపాన్ మీడియా చెప్తోంది. ఇది చాలా రేర్గా వస్తుంది ఈ బ్యాక్టీరియా, కాకపోతే దీన్ని ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా అని పిలుస్తారు. ఒక ఇన్ఫెక్షన్లా మొదలవుతుంది, జ్వరము ఇలాంటి వాటితో, బట్ ఇది ఫ్లెష్ ఈటింగ్ బ్యాక్టీరియా. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే ఇది గత సంవత్సరంలో కూడా వచ్చింది, 2023లో కూడా జపాన్లో వచ్చింది. కానీ 2024లో అంతకు మించి కేసులు నమోదవడం అనేటటువంటిది కొంత ఇబ్బంది కలిగించేటటువంటి అంశంగా ప్రపంచవ్యాప్తంగా పేర్కొంటున్నారు. దీని గురించి మొత్తం ప్రపంచం అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ని. కాబట్టి మళ్ళీ మనం మాస్కులు పెట్టుకుంటే సేవ్ చేసుకోవచ్చు, అంతమించి ఏం లేదు. సో ఈ డిసీజ్ గురించి చూస్తే ఇది సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది అంటే బ్యాక్టీరియా ద్వారా వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్, ఇది వైరస్ కాదు. యాక్చువల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే మోర్ డేంజరస్. సో ఇది గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ అనేటటువంటి జాతికి చెందినటువంటి బ్యాక్టీరియా. ఇది ఏం చేస్తుందంటే ఈ బ్యాక్టీరియా డీప్ టిష్యూస్లోకి, అంటే ఒక మనిషికి లోపల ఉన్నటువంటి అవయవాలు ఏర్పడాలంటే టిష్యూస్ చాలా ఇంపార్టెంట్. ఈ టిష్యూస్లోకి వెళ్ళిపోయి ఆ టిష్యూస్ని తినేస్తుంది. అదే కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్లడ్ స్ట్రీమ్, రక్తనాళాల్లోకి వెళ్ళిపోయి రక్తనాళాలను కూడా తినేస్తుంది. సో ఇలా చాలా హ్యూమన్ బాడీలో చాలా ర్యాపిడ్ చేంజెస్, అంటే చాలా వేగవంతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. దీని కారణంగా టిష్యూస్ చనిపోయి 24 నుంచి 48 గంటల్లో మనిషి మరణించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇలా ఉంటుంది బ్యాక్టీరియా. చూడండి, ఇది ఏం చేస్తుందంటే ఇలా వెళ్ళిందా, ఇది మన టిష్యూ అనమాట, ఈ టిష్యూని తినేస్తుంది అనమాట ఈ బ్యాక్టీరియా. అలాగే బ్యాక్టీరియా వృద్ధి కూడా చాలా వేగంగా జరుగుతుంది. సో కోవిడ్ వైరస్ మాదిరి అనమాట ఇది. సో ఇది కోవిడ్లా ఉంది, ఫోటో బాగుందని పెట్టాను అంతే. సో కాబట్టి ఇది జనరల్గా ఇనీషియల్గా దీనికి లక్షణాలు ఏముంటాయంటే ముందు జ్వరం వస్తుంది, బాగా చలేస్తుంది, మజిల్ పెయిన్స్, అంటే జనరల్గా ఇది మజిల్ అంటాం, ఇలాంటి మజిల్ పెయిన్స్ విపరీతంగా పెరుగుతాయి. అలాగే ముక్కు కారడము, వామిటింగ్స్, తుమ్ములు ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. 24 నుంచి 48 గంటల్లో కనుక ఇది ఉధృతమైనప్పుడు ట్రీట్ చేయకపోతే లో బీపీ వెళ్తుంది. సాధారణంగా హై బీపీ బతుకుతాడు మనిషి, లో బీపీ తొందరగా పోతాడు. బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి?
మన ఒంట్లో ఉన్నటువంటి అన్ని అవయవాలకు గుండె బ్లడ్ని సప్లై చేస్తుంది, లబ్డబ్ అని కొట్టుకొని. ఇది తగ్గిందనుకోండి ఏమవుతుంది, అవయవాలు చచ్చిపడిపోతాయి. సో లో బీపీ అనేటటువంటిది మోర్ డేంజరస్. అందుకే చూడండి, లో షుగరు, లో బీపీ, లో ఫీవరు ఇవి మోర్ డేంజరస్ వెన్ కంపేర్ టు హై బీపీ. సో కాబట్టి ఈ లో బ్లడ్ ప్రెషర్ అనేటటువంటిది వస్తుంది, దీనివల్ల అవయవాలు పాడవుతాయి, హార్ట్ రేట్ అనేటటువంటిది ర్యాపిడ్గా మారుతూ ఉంటుంది, బ్రీతింగ్ కెపాసిటీ మారుతుంది, దీనివల్ల త్వరగా మనిషి చనిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్, దీన్ని GAS అంటారు. గ్యాస్ అంటే మనం వాడే గ్యాస్ కాదు, గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ అనేటటువంటి జాతికి చెందింది. సాధారణంగా ఈ స్ట్రెప్టోకోకస్ చిన్నపిల్లల్లో గొంతు నొప్పిగా వస్తూ ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకి ఎవరికైనా వస్తుంది, గొంతు లోపల మనకి కొండనాలిక అని అంటాం కదా, ఆ చుట్టూ ఎర్రగా అయిపోయి కొన్నిసార్లు మింగలేక ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు. సో అలా వచ్చేటటువంటి బ్యాక్టీరియా, కాకపోతే దీని సివియర్ వర్షనే SSTS అనమాట. సో ఇది అడల్ట్స్ కనుక వస్తే ఇదే రకమైనటువంటి బ్యాక్టీరియా, దీనివల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయి, బాగా ఉబ్బుపోవడము కాళ్ళు కానీ చేతులు కానీ, దానివల్ల జ్వరం రావడము, లో బీపీ, అల్టిమేట్గా మనిషి చనిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది టిష్యూ డెత్ అంటే ముఖ్యంగా ఇది ఏం చేస్తుందంటే మనిషి లోపల ఆర్గాన్స్ ఫామ్ అవ్వడానికి, అంటే అవయవాలు ఏర్పడడానికి కారణమైనటువంటి టిష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ టిష్యూస్ని తినేస్తుంది. సో దీనివల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే కొన్నిసార్లు కొన్ని అవయవాలు పాడయ్యేటటువంటి అవకాశం ఉంది, కొన్నిసార్లు మనిషి చనిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఇది 50 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులకు వస్తే చనిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జపాన్ మీడియా బాగా చెప్తోంది. అలాగే దీని స్ప్రెడ్ ఎలా జరుగుతుందంటే ఇది ఒక అంటువ్యాధి ఖచ్చితంగా, అంటే కంటాజియస్ అనమాట. అంటే ఈ బ్యాక్టీరియా ఎలా వస్తుంది, ఎవరైనా తుమ్మినా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కోవిడ్ అనుకోండి మీరు. యాక్చువల్గా నేను ఇందాక అనుకున్నాను వెల్కమ్ టు AKSIS అనకుండా వెల్కమ్ టు కోవిడ్ అని అందాం అనుకున్నాను, ఈరోజు మర్చిపోయాను ఇందాక. ఎందుకంటే కోవిడ్ అని గుర్తు చేయగానే మనలో ఆ 2019-20 సందర్భాలన్నీ గుర్తొస్తాయి. సో అప్పుడు కోవిడ్ గురించి మనం బాగా చదువుకున్నాం కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్ని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు బాగానే, రైట్? పాండమిక్స్, ఎపిడమిక్స్ అడుగుతున్నాడు కదా. సో కాబట్టి COVID-19 సిచ్యువేషన్ ఎలా అయితే మనకి తుమ్ములు, షేక్ హ్యాండ్స్ ఇవ్వడము వీటి కారణంగా వచ్చిందో అలాగే ఈ SSTS అనేటటువంటి వ్యాధి కూడా అలాగే వస్తుందని చెప్తున్నారు. అలాగే ఫుడ్ పంచుకున్నప్పుడు కూడా, అంటే ఎంగిలి ఫుడ్ తిన్నప్పుడు కూడా దాన్ని సరిగ్గా క్లీన్ చేయకపోయినా, అంటే పళ్ళాలు ఇవన్నీ కూడా, అలాంటి సందర్భాల్లో కూడా ఈ బ్యాక్టీరియా అనేటటువంటిది వస్తుంది. సో ఖచ్చితంగా మనం మళ్ళీ కోవిడ్ సిచ్యువేషన్స్ లాగా శానిటైజర్లు కొట్టుకోవడం, మాస్కులు పెట్టుకోవడం ఇవి మళ్ళీ అలవాటు చేసుకుంటే ఇలాంటి వాటి నుంచి బయటపడవచ్చు. భారతదేశంలో ఇప్పటివరకు అయితే రాలేదు. అట్లీస్ట్ మనం జపాన్కి వెళ్ళి మనకి జపాన్ నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తక్కువ కాబట్టి ప్రస్తుతానికైతే ఏం ఇబ్బంది లేదు. కానీ భారతదేశంలో వస్తే మాత్రం ఆగదు ఇలాంటి డిసీజెస్. సో ప్రివెన్షన్ అండ్ క్యూర్ కనుక మనం తీసుకుంటే గుడ్ హైజీన్ ఉండాలి, లైక్ హ్యాండ్ వాషింగ్ కానీ, శానిటైజర్ వాడడం కానీ ఇట్లాంటివి ఉండాలి. అలాగే ఎప్పుడైనా తుమ్మినా దగ్గినా చేతులు అడ్డు పెట్టుకోవడం, మాస్కులు వాడడము ఇలాంటివి ఉండాలి. ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ కనుక వస్తే ఎర్లీ మెడికల్ ఇంటర్వెన్షన్ అనేటటువంటిది ఉండాలి, దానికి సపోర్టివ్ కేర్ కూడా తీసుకోవాలి, ఆక్సిజన్ పెట్టుకోవడాలు ఇవన్నీ కూడా. దాంతోపాటుగా దీనికి ట్రీట్మెంట్ కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ వాడతారు, అలాగే బాడీ డిహైడ్రేట్ అయిపోకుండా ఫ్లూయిడ్ రెసెన్సియేషన్ వాడతారు. అలాగే కొన్నిసార్లు టిష్యూ కనుక పాడైతే సర్జరీ చేసి ఆ టిష్యూని తొలగించి ఈ బ్యాక్టీరియా నుంచి కాపాడేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రివెన్షన్ అండ్ కేర్లా చూసుకోవచ్చు. దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఇంపాక్ట్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్గా దీన్ని ప్రకటిస్తూ ఈ జపాన్లో వచ్చినటువంటి అవుట్బ్రేక్ ఏదైతే ఉందో దీన్ని ప్రపంచం అంతా తెలిసేటట్టుగా ఇప్పుడు అడ్వర్టైజ్ చేస్తున్నారు. దీని కారణంగా మనకి ఏమవుతుందంటే దీని మీద అవేర్నెస్ అనేటటువంటిది వస్తుంది. ఎప్పుడైతే మనకి అవేర్నెస్ అనేటటువంటిది వచ్చిందో ప్రజలు అప్రమత్తం అవుతారు. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ రిపోర్ట్స్ ఎక్కడెక్కడైతే వస్తున్నాయో ఆ పర్టికులర్ రిపోర్ట్స్ని మీడియా ఛానల్స్లో పెడుతున్నారు, సోషల్ మీడియా ద్వారా దీని మీద అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు. దీంతోపాటుగా ప్రపంచవ్యాప్తంగా ఒకవేళ ఈ డిసీజ్ వస్తే ఎట్లా అప్రమత్తం అవ్వాలి, COVID-19 నుంచి మనం నేర్చుకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్, గుణపాఠాలు వీటికి మనం అన్వయించేటట్టుగా సమాయత్తం చేస్తున్నారు ప్రపంచాన్ని. ఇవన్నీ చూస్తుంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది దగ్గరికి వచ్చేసింది టైము అని చెప్పేసి. సో దీనికి సంబంధించి నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను, దీనికి ఆన్సర్ మీ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. COVID-19 మహమ్మారి భారతదేశంలో వర్గ అసమానతలు మరియు పేదరికాన్ని వేగవంతం చేసింది. అంటే సాధారణంగా మనం COVID-19 అని అనగానే ఆ క్వశ్చన్స్ అడుగుతాడని అనుకుంటాం, బట్ దీన్ని ఎకనామీకి రిలేట్ చేస్తూ ఒకసారి క్వశ్చన్ అడిగాడు. సో దీనికి ఆన్సర్ రాయండి 150 నుంచి 200 పదాలు. సో ఈ రకంగా మీరు ఈ టాపిక్ని చూడొచ్చు. నేను చెప్పినట్టుగా చాలా చిన్న టాపిక్, మరి కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.